మహాయుతి గెలిస్తే అక్కడ సీఎం స్థానం కోసం అజిత్ పవార్ 51 స్థానాల్లో తను పోటీ చేస్తున్నాడు. సో అత్యధికంగా ఇప్పటికే గతంలో 40 సిట్టింగ్లు ఉన్నాయి. సో ఒకవేళ వస్తే కనుక సీఎం స్థానానికి అంటే అక్కడ ఉన్నటువంటి నెంబర్లో తాను ఎక్కువగా అవసరం ఉంది, తన అవసరం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి ఆయన ఎక్కుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం సిట్టింగ్ సీఎంగా ఉన్నటువంటి ఏకనాథ్ షిండే పార్టీ ఎన్సీపీ, సో శివసేన, సో ఈ శివసేనకు సంబంధించి కూడా అక్కడ ప్రస్తుతం సీట్లు కైవసం చేసుకునే దాంట్లో కీలకంగా మారింది. సో గతంలో పార్లమెంట్ ఎన్నికలు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ ప్రభావం చూపుతూ వచ్చారు. సో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడేటువంటి అవకాశం ఉంది. సో జాతీయ పార్టీల్లో ఇటు ఈ మహాయుతిలో ఇలా ఉంటే అటు మహావికాస్లో కూడా మనం గమనించవచ్చు. అక్కడ కూడా శరద్ పవార్ అత్యంత బలమైనటువంటి నాయకుడు. తన ఎన్సీపీ పార్టీలో ఒకవేళ ఎన్సీపీ పార్టీ బలంగా ఉంది అనేటువంటి నిరూపించుకోగలిగితే మాత్రం ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కీలకంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో శరద్ పవార్ గెలుపొందారు. సో 8 స్థానాల్లో గెలుపొందింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో చూపిస్తే కనుక ముఖ్యమంత్రి స్థానాన్ని ప్రాంతీయ పార్టీలే అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు అలాగే అక్కడ ఉన్నటువంటి శివసేన, యూబీటీ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే తాను కూడా గతంలో ముఖ్యమంత్రి చేశారు కాబట్టి ఉద్ధవ్ ఠాక్రే పోటీ చేస్తున్నారు. ఈసారి తన కొడుక్కి కూడా అడిగేటువంటి అవకాశాలని. సో రాజకీయంగా ఏ టర్న్ తీసుకోబోతోంది అనేటువంటి సాయంత్రంలో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా తెలివిగా ఈ కూటమి పార్టీలు అన్ని కూడా ఏం చేశాయంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు కూడా ప్రకటించుకోలేదు. సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఏ ఓట్ బ్యాంక్ చీలకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు ప్రకటించుకోలేదు. కానీ గెలుపోవటంలకు సంబంధించినటువంటి అంశం మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి సందర్భంలో నెంబర్ గేమ్ ను చూసుకొని ముఖ్యమంత్రి స్థానం కోసం ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు పట్టుబట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, మీరు చెప్పినట్టు కరెక్ట్ గా ఇంకా సేపట్లో ఆ ట్రెండ్స్ వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం అయితే పట్టుబట్టే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని చెప్పొచ్చు. ప్రవీణ్, చూస్తున్నాం ఒకవైపు వాయనాడులో ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నారు. 20,000 ఓట్లకు పైగా కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సో ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ తన ప్రభావాన్ని చూపబోతున్నారు. ఇక అన్నకు తోడుగా పార్లమెంట్ లో తన గళాన్ని కూడా ప్రియాంక వినిపించే సందర్భాన్ని మనం చూడబోతున్నాం. మరోవైపు బీజేపీ మొదటి నుంచి కూడా జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపుతుంది. ఈ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుని బీజేపీ జమిలీ ఎన్నికలకు వడివడిగా అడుగులు వేసే అవకాశం ఉందా? ఏం చెప్పొచ్చు అంటారు? ఫైనల్లో మాత్రం ఇప్పటివరకే ప్రియాంక గాంధీకి సంబంధించినంతవరకు మాత్రం ఆధిక్యం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 20,000 పైచీలుగా కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఇదే సమయంలో మాత్రం బీజేపీ మొదటి నుంచి కూడా వాయనాడుకి సంబంధించిన దానిపైన కూడా పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆ ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా అక్కడే ఉండి ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరూ కూడా అక్కడికి వెళ్లి ప్రచారం చేశారు. అదే సమయంలో మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సారిని కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా ఒక ధీమాను కూడా వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ లో ఒక పక్క అన్న ఇప్పటివరకే పార్లమెంట్ లో ఉన్నారు, అదేవిధంగా ఆ చెల్లెలు కూడా రాబోతున్నారు. ఇదే సమయంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంపైన కూడా మనతో మాట్లాడడానికి గోపాల్ ఉన్నారు. గోపాల్, ఇది వాయనాడుకి సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా వచ్చే రోజుల్లో మాత్రం జాతీయ రాజకీయాల్లో మాత్రం ఏ విధంగా ప్రభావితం చేస్తాయని చెప్పుకోవచ్చు. సో వాయనాడులో డెఫినెట్ గా కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి ప్రియాంక గాంధీ డెఫినెట్ గా అక్కడ ఈసారి గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాయనాడు అయితే కాంగ్రెస్ కైవసం అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక మీరు అన్నట్టుగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి అంశం కేవలం మహారాష్ట్ర రాజకీయాలు డెఫినెట్ గా దేశ రాజకీయాలని ఎవరు గెలిచినా, ఏ కూటమి గెలిచినా కూడా దేశ రాజకీయాలని ప్రభావితం చేయబోతున్నాయి. ఇక్కడ మనం ఇప్పటికే చూస్తున్నాం. ఇప్పుడు కొంటున్నటువంటి ట్రెండ్స్, ఫస్ట్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే మనకు మహారాష్ట్ర మ్యాజిక్ ఫిగర్ 145, ఈ 145లో ఆధిక్యంలో కనబడుతోంది. ఇప్పటికే మహాయుత కూటమికి సంబంధించినటువంటి ఫస్ట్ ట్రెండ్స్ అంటే ఇక పూర్తి స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. సో మొదటి ట్రెండ్స్ వస్తున్నటువంటి సందర్భంలో 145 స్థానాల కంటే అత్యధిక స్థానాల్లో మహాయుతి కూటమి అధికంలో కనబడుతోంది. ఇక జార్ఖండ్ లో అన్ని ఎగ్జిట్ పోల్ చూసాం మనం. జార్ఖండ్ లో దాదాపుగా ఎన్డీఏ వస్తుంది అనేటువంటి అంచనాలే ఇచ్చాయి. కానీ ఇప్పుడు జార్ఖండ్ లో తారుమారేటువంటి కనబడుతోంది. అక్కడ జేఎంఎం కూటమి సిట్టింగ్ లో ఉంది, అధికారంలో ఉన్నటువంటి జేఎంఎం కూటమి కొంత ఆధిక్యంలో కనబడుతోంది. సో ఇవన్నీ కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ట్రెండ్స్ ఇలానే కొనసాగేటువంటి అవకాశం అయితే ఉండదు. ఇంకో గంటన్నరలో పూర్తి స్థాయిలో ఒక ట్రెండ్ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఫలితాలు రాబోయేటువంటి రాజకీయాలను డెఫినెట్ గా మారుస్తాయి. అలాగే రాబోయేటువంటి ఎన్నికలు బీహార్లో ఉన్నాయి, యూపీలో ఉన్నాయి. సో ఇవి కూడా ఖచ్చితంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్స్ అనేటువంటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ని అంచనాని ఏది గుర్తిస్తాయి, ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ ఈ ఫలితాలను పసిగట్టిందనేది తెలుసుకోవాలంటే ఇంకొద్దిసేపట్లో తెలుస్తుంది. ఎందుకంటే గతంలో హర్యానాలో చూసాం.